తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరబ్రహ్మ స్వరూపమే దుర్గా. దుర్భిక్షాల్ని పారద్రోలి దురితాలను నివారించి వరాలను ప్రసాదించే ఆది పరాశక్తి ఈమె. సర్వే సర్వత్రా వ్యాపించిన ఆ దివ్యశక్తిని నిర్గుణ, నిరాకార, సగుణ నిరాకార, సగుణ సాకార స్వరూపాలుగా వివిధ సాంప్రదాయంలో మనం పూజించుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ఇలవేల్పైన ఈ తల్లి సవరరాజుల కోట దుర్గమ్మగా స్థిరపడింది. జమీందారీ చరిత్రకు ఏకైక సాక్ష్యంగా మిగిలిన ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నెలకొని ఉంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలలో పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ఎన్నో సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారు తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ ఆయురారోగ్య ధనధాన్య రాసులను ప్రసాదించి నిత్యానందాన్ని కలుగజేస్తుంది. దుర్గే దుర్గేతి దుర్గయాః దుర్గే నామ పరం మమం యోజసేత్ సతతం దేవి జీవన్ముక్త సమానవః. ఆధ్యాత్మిక సౌందర్యంతో సిరులు కురిపించిన ఈ శ్రీకాకుళం జిల్లా ఒకనాటి కళింగ సీమ మణిహారం, ఆంధ్రోత్కళ శిల్పకళా నైపుణ్యానికి నిలయం. ఇక్కడ వేదాది సమస్త వాంగ్మయం అభివృద్ధి చెందింది. తూర్పు గాంగులు, చోళులు, గజపతులు ఈ సీమను అమరధామంగా తీర్చిదిద్దారు. పాలకొండ జమీందారీ చరిత్రకు ఏకైక సాక్ష్యంగా మిగిలిన అపురూప దివ్యాలయంగా ఈ ధామం వినుతికెక్కింది. ప్రధాన రహదారికి ప్రక్కనే ఉన్న ఈ ఆలయం చూపరుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. కుటుంబ కలహాల వల్ల జమీందార్ల పరిపాలన అంతరించిపోగా నిరాదరణకు గురైన దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని శ్రీకృష్ణ వల్లభదాస్ గుర్తించి ఈ ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారని ఐతిహ్యం. ఆలయానికి సమీపించిన భక్తులు ముందుగా ప్రధానాలయ ప్రవేశద్వారానికి కుడివైపున ఉన్న శ్రీ దుర్గా గణపతి ఆలయానికి చేరుకుంటారు. ఆ దుర్గా గణపతికి భక్తులు భక్తితో నమస్కారాలు చేసుకుంటారు. తమ విఘ్నాలను తొలగించి సకల సంపదలను ప్రసాదించమని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటారు. ఈ ఆలయానికి ప్రధానంగా 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు అభిముఖంగా, దక్షిణాభిముఖంగా ఉన్న ఈ 2 ద్వారాల గుండా భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు. దక్షిణాభిముఖ సింహద్వారానికి ఇరువైపులా సింహ ప్రతిమలు నెలకొని ఉంటాయి. తూర్పు అభిముఖ ద్వారానికి ఇరువైపులా అమ్మవారి ద్వారపాలికలైన చండీ ప్రచండీ మూర్తులు కొలువుతీరి ఉంటారు. ఆదిశక్తివి నువ్వేనంట, అమరశక్తివి నువ్వేనంట, దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా మోరు తల్లు. కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట. యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడూ చెల్దులు వేస్తాయంట. నింగి
శ్రీ కోటదుర్గమ్మ ఆలయ ఆవిర్భావానికి సంబంధించి ఓ కథనం ప్రచారంలో ఉంది. ఒకప్పుడు గిరిజన ప్రాంతంగా ఉండే ఈ ప్రదేశం సవరరాజుల పరిపాలనలో ఉండేది. శ్రీ కోటదుర్గమ్మ తల్లి సవరరాజుల కోటలోపల వెలవడం వల్ల ఈ రాజులకు మాత్రమే పూజనీయంగా ఉండేది. కొన్ని సంవత్సరాల తదనంతరం జమీందార్లు తమ చేజేతులా వారి పతనానికి కారకులై నాశనమైపోగా అమ్మవారికి ఆలనా పాలన జరగకపోవడంతో 1947వ సంవత్సరంలో కారణజన్ములైన కృష్ణదాసుకు కలలో కనిపించి పాలకొండలో నేను వెలిసి ఉన్నానని నా విగ్రహాన్ని వెలికితీసి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆజ్ఞాపించిందట. అమ్మవారి సందేశానుసారం కృష్ణదాసు గారు పాలకొండ వెళ్లి అమ్మవారి స్థావరాన్ని కనుగొని గ్రామపుర ప్రముఖులను సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం కావించి పూజా కార్యక్రమాలు నిర్వహించసాగారు. నేడు గర్భాలయంలో శ్రీ కోటదుర్గమ్మ తల్లి మకర తోరణంలో పుష్పహారాలను ధరించి ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయంలో శ్రీ కోట దుర్గమ్మ తల్లి మకర తోరణంలో ఆసీనురాలై పసుపు ఛాయతో పుష్పహారాలను ధరించి ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంటుంది. అమ్మవారికి ఇరువైపులా సింహ ప్రతిమలు కొలువు తీరి ఉంటాయి. అమ్మవారి సన్నిధిలో ఇరువైపులా భక్తులు బారులు తీరి అర్చక స్వాములందించే హారతులను భక్తితో కనులకద్దుకుని శఠగోప ఆశీర్వాదాలు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. కోరికలన్నింటినీ తీర్చే కల్పవల్లిగా ఆరోగ్య భాగ్యాన్ని, సంతాన ప్రాప్తిని, సకల శుభాలను అందించే అంబను భక్తులు సభక్తికంగా నమస్కరించుకుంటారు. సవరరాజుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న ఈ దుర్గమ్మ తల్లి నేడు ప్రజల దైవంగా మారింది. ప్రత్యేక పర్వదినాలలో బిందెజ్యోతులు వెలిగించడం, సంబరాలు జరపడం ఇక్కడ గ్రామీణ సంస్కృతిలో భాగమైంది. ఈ కోట దుర్గమ్మ ఆలయంలో ఇప్పటికీ తరతరాల నుండి వస్తున్న సంబరాలను గ్రామీణ సంస్కృతిలో భాగంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బిందె జ్యోతులు వెలిగించడం, సాముగారడీలు, వివిధ రకాల జానపద నృత్యాలతో పాటు గిరిజన జమీందారీని జ్ఞాపకం చేసే సవర నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. తమ కోరికలు నెరవేరాక అమ్మవారికి నైవేద్య ఘటాలను సమర్పించుకుంటారు భక్తులు.
శ్రీ కోట దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న భక్తుల మనసులు రసప్లావితమవుతాయి. ఈ దేవస్థానం చాలా పురాతనమైనటువంటిది, ఎంతో విశిష్టత గలటువంటి ఈ దేవస్థానం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉద్భవించి స్వయంభూగా వెలసి అమ్మవారి ఆరాధనలు, అర్చనలు అన్నీ కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా జరిపించుకుంటున్నారు. भंजनि धर्म शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसिज हासिनि शंभुसती నిండు సంస్కృతి మెండుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో గల పాలకొండ గ్రామానికి ఉత్తర దిశలో శ్రీ జగన్నాథ స్వామి వెలిశాడు. పరమాడువు నుంచి పర్వతమంతా వ్యాపించిన ఆ స్వామి జీవకోటి రక్షకుడు, పరిపాలనా దక్షుడు. అటువంటి ఆ పరమాత్మ కొలువుదీరిన కోవెల విశేషాలను మనమిప్పుడు చూద్దాం. భక్తులు పాలకొండ ఊరికి ఈశాన్యంగా ఉన్న జగన్నాథస్వామి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంత వాతావరణంలో ఏపుగా పెరిగిన వృక్షరాజాల సమీపాన శ్వేతవర్ణమయమైన శ్రీ జగన్నాథస్వామి ఆలయం కనిపిస్తుంటుంది. ప్రధానాలయ గోపురం పైభాగాన సుదర్శన చక్రం నెలకొని ఉంటుంది. శరణు నీవు నన్ను కరుణించు, ఈ కడన కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు నీవు నన్ను కరుణించు, ఈ కడన కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు నీకే శరణు. గర్భాలయంలో శ్రీ జగన్నాథుడు లక్ష్మీదేవి సమేతంగా కొలువు తీరి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంటాడు. మధ్యలో చెల్లెలు సుభద్ర, సుభద్రకి కుడిప్రక్కన అన్న బలరాముడు కనిపిస్తుంటారు. జగన్నాథుని పినతల్లి దేవకీదేవి, రాధాకృష్ణులు, లలిత గోవిందులు, స్వామి భక్తుడు చైతన్యమూర్తి రూపాలు కనిపిస్తాయి. వైష్ణవ ముద్రలో దారువుతో చెక్కబడిన బలరామ, సుభద్ర, జగన్నాథమూర్తులను దర్శించుకుని భక్తులు మహదానంద భరితులవుతారు. మాళవరాజైన ఇంద్రద్యుమ్నునికి తన ఇష్టదైవమైన విష్ణుమూర్తి భూమిపై చూడాలన్న సంకల్పంతోనే ఆవిర్భవించిన పూరీ జగన్నాథస్వామి ఇక్కడ కూడా భక్తుల కోసం కొలువై నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ఎన్నగని కంటే ఘనమెవరున్నారికను, అన్నిట బ్రహ్మకు తండ్రి అయినాది వేలుపవు. ఎన్న
భయమెవరున్నారికను నీకే శరణు నీకే శరణు. ఈ ఆలయం ప్రక్కనే శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది. ఈ దివ్యధామానికి చేరుకోవడానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సులో గాని ఏదైనా వాహనం ద్వారా గాని చేరుకోవచ్చు. చిద్రూపి, దుష్ట సంహారిణి, మంగళకారిణి అయిన పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.